నేను ఒక మాట చెప్పనా, దేవుని దృష్టిలో ఉన్నవారు, దైవభక్తిగా బ్రతికేవారు, అక్రమము చేయకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు చూసారా, వాడిని ఎక్కడున్నా దేవుడు పట్టుకుంటాడు సార్. దైవ ప్రణాళికలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడున్నా పట్టుకొని వస్తాడండి. మనం అందరం అలా దొరికిన వాళ్ళం కాదా దేవునికి? మనం అందరం అలా దొరికిన వాళ్ళం కాదా ప్రభువుకి? కపటము లేనివాడని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. వాక్యములో రాయబడింది 32వ కీర్తన 2వ వచనములో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ఆత్మలో ఇప్పుడు యేసయ్యని గురించి ఏ సాక్ష్యం చెప్తున్నాడు? కపటము లేనివాడు. కపటం అంటే ఏంటో తెలుసా? మోసం, అక్రమం, అవినీతి లేనివాడని అర్థం. చాలా ప్యూర్గా బ్రతుకుతున్నాడని అర్థం.